ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఆయన. ఎంత ఆదరణ కలిగిన మాటో చూడండి. ఈ సమస్త సృష్టిని సృజించిన దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ఈ లోకములో మనం ఇంకా దేనికి భయపడాలి? డబ్బుకా, ఇబ్బందులుకా, అనారోగ్య పరిస్థితులుకా, దేనికి కూడా ఆయన మనకి తోడై ఉంటే మనం భయపడనవసరం లేదు. మన తండ్రి అన్ని విషయాల్లో కూడా మనల్ని కాచి కాపాడే దేవుడు. ఈరోజు దేవుడు నీతో ఈ వాగ్దానం ఇస్తూ మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకేమీ కూడా తక్కువ కాదు. బహుశా అపవాది కానీ నీ మనస్సాక్షి కానీ నిన్ను అనొచ్చు, నీకు దేవుడు తోడై ఉంటే నీకెందుకు ఈ విషయంలో కొరతుంది, నువ్వెందుకు ఆ విషయంలో బాధపడుతున్నావు, నువ్వెందుకు ఆ విషయంలో నలిగిపోతున్నావు అని. గుర్తుపెట్టుకోవాలి, ఈ మానవ జీవితంలో కొన్ని ఇబ్బందులు మన సొంత అపరాధముల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఈరోజు బహుశా నీ జీవితంలో ఏ విషయములో నీవు బాధపడుతున్నావో ఇక నుంచి ఆ బాధ నీకు ఉండదని, ఆయన నీకు తోడై ఉన్నానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమెన్. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకో. ప్రతిరోజు ఇంకా దేవునికి దగ్గరగా జీవించున్నట్లు, ఇంకా ఆయన వాక్యమందు బలపడుతూ, ఇంకా ఆయనను స్తుతిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని దేవుని యందు బలపరుచుకునే విధంగా నీవు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆనాడు అబ్రహాము గారు కూడా అన్ని విషయాల్లో దేవుణ్ణి నమ్మారంట. అది ఆయనకు నీతిగా ఎంచబడిందంట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా నీకున్న ఇబ్బందుల్లో దేవునితో నడువు, నీకున్న కష్టాల్లో దేవునితో నడువు. ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడు. ఏదైతే ఆయన వాగ్దానం ఇస్తున్నాడో, నేను నీకు తోడై ఉన్నాను, నీకేమీ తక్కువ కాదని, ఖచ్చితంగా దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ నడవడికను బట్టి ఈరోజు ఈ వాగ్దానం ఆయన నీ జీవితంలో నెరవేరుస్తారు. ఆమెన్. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. భూమి ఆకాశాలు గతించును గాని నేనన్న మాట ఏదీ కూడా చెదిరిపోదని దేవుని లేఖనము సెలవిస్తుంది కదా. ఈరోజు ఎక్కడ నుంచి నువ్వు ఈ వాగ్దానం వింటున్నావో పట్టుదల కలిగి ప్రార్థన చేయి. అయ్యా, ఈ విషయంలో ఇదిగో నా బిడ్డలకు నువ్వు తోడుగా లేవయ్యా. అయ్యా, వారు నీకు దూరం అవుతున్నారయ్యా, దయించి వారిని పట్టుకోండి అయ్యా అని నీ బిడ్డలు, నీ రక్త సంబంధికుల గురించి అయితే ప్రార్థన చేయి. అయ్యా, ఈ విషయంలో మీరు నాకు తోడుగా ఉండండి అయ్యా. ఇదిగో ఇది ఫైనాన్షియల్గా కానీ, ఆర్థిక ఈ యొక్క లావాదేవీలు కానీ, కోర్టు కేసులు కానీ, అయ్యా ఇటువంటి సమస్యలతో నేను నలిగిపోతున్నాను, మీరు నాకు తోడుగా ఉండండి అయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని నీవు ప్రార్థన చేసినట్టయితే గనక ఆయన ఏదైతే నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానం ఈ రోజు ఇస్తున్నాడో ఆయన జ్ఞాపకం చేసుకుని ఖచ్చితంగా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. ఆయన అంటున్నారు, నీకు ఏది కూడా తక్కువ కాదట. ఏది కూడా, ఏ విషయంలో నీకు తక్కువ కాకుండా సమృద్ధితో నిన్ను నింపి ఈరోజు ఈ వాగ్దానం ఆయన నీ ప్రార్థన ద్వారా నీ జీవితంలో నెరవేరుస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.